ఈ కాలము అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టే రోజులు ఇవి. ఎట్లా అంటే మన పెద్దలు చెప్పిన మాట, పెద్దల మాట సద్దెన్నం మూట అని పాత సామెతలు ఉన్నాయి. దండం పెట్టచ్చు వాళ్ళకి. ఈ అక్షర సత్యాలు కాలజ్ఞానం రాసిన బ్రహ్మం గారు చెప్పినట్టు జరగనేటికి లేవు, జరుగుతున్నాయి, జరగబోతాయి కూడా. ఓకే, ఊరికే లేవు. అన్నం పెట్టినాడు సున్నం పెట్టే మాట ఎందుకంటున్నానంటే, నమ్మి పనిలో పెట్టుకుంటే ఇక్కడ మన గల్లాలిలో భార్య భర్త ఇక్కడ లోకల్లో వచ్చి ఒక ఆవిడకి ఇబ్బంది ఉన్నదని చెప్పేసి ఆవిడ ఇబ్బంది పడతా ఉంటే మనం లోకల్ బయట వీసా రెన్యువల్ చేపించి అప్పిప్పించి సగానికి సగం పైన 70% అప్పిప్పించి మనము వాళ్ళకు ఇచ్చేస్తే పని చేసుకోండి అని పనులు 2-3 పనులు చూపిస్తే తర్వాత వాళ్ళ భార్య వాళ్ళ హస్బెండ్కు ఎవరో మోసం చేసినారో అది కూడా మనం క్లియర్ చేసి, అంటే వీసా పరంగా తీసి మనం ఈడు పెట్టి అప్పుడు దాకా పని చేసుకో అని చెప్పేసి ఈడు మనం పెడితే ఓకే అన్ని బాగానే జరిగినాయి, ఇద్దరు బాగా పనులు చేసుకుంటున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. మన తెలుగులో హస్బెండ్ వైఫ్ ఎంత బుద్ధిలో ఎంత చెప్తున్నా అన్ని చూస్తారు. నేను చెప్పే వీడియో చూస్తారు, ఇది ఇట్లా ఉంటుంది పరిస్థితి అనేది చెప్పేది అన్ని చూస్తారు, కానీ మారరు. ఈ కాలం అంతా మారరు, మనసులో దెబ్బతినిందాక. సో ప్రాబ్లం ఏంటంటే హస్బెండ్ నా దగ్గర 15 రోజులు పని చేసినాడు. నేనేం చెప్పానంటే, నీకు పని దొరికినంత వరకు నాకు అక్కడ పని చేసుకో, ఓకే, నువ్వు ఎన్ని రోజులు నీకు పని దొరుకుతుందో అన్ని రోజులు నీకు శాలరీ ఇచ్చేస్తా అని చెప్పా. అట్లాగే 15 రోజులు అయిపోయింది. 15 రోజులు శాలరీ ఇచ్చేసిన, పని దొరికింది. నా కారు గడుగుతా ఉంటే మేడం వచ్చి బెహ్రీని మేడం, గలాలీలో బెహ్రీని మేడం, హలో నా కాడ పని చేస్తావా, నాకు బిల్డింగ్లు ఉన్నాయి, ప్లస్ నువ్వు వాచ్మెన్గా కేర్గా అన్ని చూసుకుంటావా, ఇంట్లో అన్ని పనులు అని చెప్పేసి పెట్టుకునింది. 150 దినాలు శాలరీ, భార్య భర్తకు మళ్ళీ ఆఫర్ రూము 100 దినాల కల రూము ఇచ్చేసింది. ఓకేనా, మాట అన్నీ అయిపోయినాయి. మీ బాస్తో నేను మాట్లాడతానని చెప్పింది. నేను కూడా ఏం చెప్పాను, నో ప్రాబ్లం, ఎనీ టైం నీకు రిలీజ్ కావాలంటే నేను ఇస్తాను అని చెప్పేసి చెప్పాము, అన్ని చేసాం, బాగానే ఉండింది. తర్వాత ఏమైందంటే నమ్మి 5 రోజుల్లో కావాలని ఎవరు ఇతను ఏం చేసినాడు తెలుసా, ఈ భర్త నేతను వాళ్ళ ఇంట్లో పని చేయాలి కదా, వాళ్ళ కొడుకు మేడం చాలా మంచోళ్ళు అబ్బా, చాలా మంచోళ్ళు, హ్యాట్స్ ఆఫ్. పిలిచి ఊరికే పనిచ్చి నీకు అంత బాగా నీకు దేవుడు సహారం చేస్తుంటే, దేవుడి రూపంలో మనుషులు సహారం చేస్తుంటే నువ్వు వాళ్ళకే ఏదో అన్నం పెట్టే వాళ్ళకి సున్నం పెట్టారో కాలం ఇది. ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ ఇంట్లో క్లీన్ చేసేదానికి వాళ్ళ అతను ఆల్రెడీ జాయినింగ్ వర్క్. ఓకే, మన తెలుగు వాళ్ళే చూడు ఎంత నమ్మకం పోగొట్టుకుంటారు, ఎంత చండాలమో చూడండి ఏం జరిగిందో. పోయినాడు, వాళ్ళ వైఫ్ కూడా బాగా పరిచయం అయినారు అరబ్ వాళ్ళకు, వాంగ్ కూడా క్లీన్ చేసేందుకు పార్ట్ టైంగా పోతుంది, ఇద్దరు పని చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేసినారు, ఇంట్లో జూలియా కింద అవి ఇవి 400 దినాలు దాచేసినారు. ఎవరు, ఎందుకంటే వీళ్ళు మా దగ్గర పని చేస్తున్నారు కదా, పనిలో పెట్టుకుంటున్నాం కదా, చెక్ చేసేందుకు వాళ్ళు 15 రోజులు 400 దినార్లు కింద వేసినారు రూమ్ లో. వీళ్ళు ఏం చేసినారు, జూలియా సత్తా అది సత్తా అన్ని సత్తారు కదా, ఇంకా సర్దేటప్పుడు 400 తీసుకునింది. వీళ్ళిద్దరు ఏం చేసినారు తెలుసా, ఆ డబ్బులు తీసుకొని దాచిపెట్టుకొని సకంగా రుంకుపోయారు. అంటే వాళ్ళు పెట్టిందే కావాలని చెక్ చేసేదానికి. మనం ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాం, గత 15 సంవత్సరాల నుంచి కువైట్, ఖత్తరు, మస్కట్, సౌదీ, బహ్రెయిన్, ఒమను, ఇవన్నీ అదే. ఇంకా అన్ని దేశాలు మనము, ఈ దుబాయ్, ఇవన్నీ దేశాలు అరబీయన్లు ఏంటి, అరబీ పరిస్థితి ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అన్ని చూస్తున్నాం మనం. వాళ్ళు కావాలని డబ్బులు అడిసిరేస్తారు, బంగారు అడిసిరేస్తారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్పేసి అన్ని చేసినారు. వాళ్ళు నమ్మాలి కదా, మరి ఉండాలి కదా మాత్రం నమ్మకంగా. వేసినారు, 400 దినార్లు తీసుకున్నారు. వాళ్ళు పోయి చక్కగా ఇంకా ఇదే నమ్మకం. వీళ్ళు ఎందుకు చెక్ చేసినారు తెలుసా, ఇతను మా దగ్గర పెట్టుకుంటాం, మేము అకాం మారుస్తాం, నమ్మకస్తుడా కాదా అని 400 దినాలు వేసినారు, చెక్ చేసినారు. ఇదేదో అంటారు చూసినావా, ఎర్రకు గాలం పడినట్టు, ఉచ్చుల్లో పక్షులు పడినట్టు అలా చిక్కిపోయారు. ఓకే, భార్య భర్త ఇద్దరు చిక్కిపోయారు. పోయినారు, కేసు పెట్టినారు. నిన్న రాత్రి వచ్చి పట్టుకొని రెడ్ హ్యాండెడ్గా రూమ్ అంతా చెక్ చేసి తీసుకొని పోయినారు, అడిగి జైల్లో పెట్టినారు. ఓకే, మనం ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాము, దొంగతనాలొద్దు, అక్రమాలొద్దు, మీరు చూసే ప్రపంచం వేరు, లోపల జరిగే ప్రపంచాలు వేరు. చిన్న మిస్టేక్, ఒక్క మియా ఫిల్స్ అయినా దినారైనా కంప్లీట్ ఇస్తే కటకటాలు లేకపోతారు అని చెప్తానే ఉన్నాం. అన్ని చూస్తారు, అన్ని పెడతారు, మారరు మనోళ్ళే మారరు, బుద్ధి రాదు. మీకు అప్పులు ఉన్నాయని చెప్పి మేము బయట వీసాలు కొట్టించుకున్నాము, మేము అది కొట్టించుకున్నాము, అప్పులు ఉన్నాయని చెప్పేసి ఎవరన్నా నాశనం చేద్దామని దొంగతనాలు చేసి ఇప్పుడు జైల్లో కటకటాలు అనుభవించొద్దు. మాకు 3 లక్షలు ఉన్నాయి, 4 లక్షలు అప్పులు ఉన్నాయని చెప్పేసి నువ్వు ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసి అవుతుందా? అవ్వదు కదా. కటకటాల్లో ఇప్పుడు లోపల ఉన్నారు జైల్లో. మళ్ళీ ఇప్పుడు లాయర్ని పెట్టి వాళ్ళకి ఇచ్చేసి మనకు ఉంటాయి కదా ప్రాసెస్, అవి లోపల ఉంటారు. ఒక వారం పనిష్మెంట్ ఉంటుంది, కోర్టుకు సబ్మిట్ చేయాలా, మళ్ళీ తీసుకురావాలా. ఇవన్నీ ఎదో పంచాయతీ, ఎదో బతుకు. నమ్మకం పోయా, నీ ఉన్నకాడు ఉద్యోగం పోయా, నీ పైన నమ్మకం పోయా.
ఫ్లాట్లో నమ్మకం పోయా, రూమ్లో నమ్మకం పోయా, యాడ మీరు బతకాలంటే తప్పు కాదు. మిమ్మల్ని నమ్మవాళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి, తిరిగి ఇవ్వాల. అట్లే పెట్టుకొని దాచిపెట్టుకున్నారు. వాళ్ళు అడిగితే ఇచ్చామా అనుకున్నారంట. అడిగితే ఇచ్చేది ఏంది అడిగితే ఇచ్చేదే? ఈ రోడ్డు మీద దొరికింది నీకా? రోడ్డు మీద దొరకలా కదా నీకు. రోడ్డు మీద దొరికితే అబ్బా దేవుడి రూపంలో నాకు ఇచ్చారా అని చెప్పి జోలో పెట్టుకో. ఎవరిద్దు అంటారో? నీకు షాపుల్లో, ఇంట్లో, నువ్వు పని చేసే దగ్గర ఎంత నమ్మకంగా ఉండాలా? నమ్మకం పోలా? అలా దయచేసి నేను చెప్తున్నా మీ అందరికి, చాలా మందికి ఎన్నోసార్లు చెప్తున్నా, మీరు బాగుండాలని చెప్పేసి. వీళ్ళు చెక్ చేస్తారు. 1 దినారైనా, గోల్డ్ అయినా, 10 దినార్లైనా, 10,000 దినార్లైనా, 1000 దినార్లైనా సరే మీరు ఆశ పడతారు. ఆశ ఉండొచ్చేమో మీకు, కానీ కటకటాల్లోకి నర్రకం అనిపిస్తారు. ప్లీజ్ దయచేసి అలా చేయొద్దు. అందరూ తెలుసుకోండి. అలాంటి దొంగతనాలకు పాల్పడొద్దు, మోసాలకు, అక్రమాలకు పాల్పడొద్దు. ఇల్లీగల్ యాక్టివిటీస్కి దూరంగా ఉండండి, ఇల్లీగల్ బిజినెస్లకు దూరంగా ఉండండి. చాలా ఇబ్బందులు పడతారు. ముందే చెప్తున్నా, మీ మంచి కోసమే చెప్తున్నా. అస్సలు దయచేసి, ఓకే? ఇప్పుడు వాళ్ళు కటకటాలు లేపినారు, లోపల ఉన్నారు. ఏం లాభం? ఎంత ఖర్చు? మళ్ళీ జైల్లో పేరు పోయా, ఉన్న ఉద్యోగం పోయా, ఉన్న పార్టీలు పోయా, వేస్ట్. మీరు సఫర్ అయిపోయా. మాకు అప్పులు ఉన్నాయి, ఇప్పులు ఉన్నాయి, సప్పులు ఉన్నాయని చెప్పేసి 6 నెలలకు కాబట్టి నా సంవత్సరానికి తీర్చుకోబ్బా. నువ్వు బాగుంటే తీర్చుకోవాలా. నువ్వు లోపల ఇప్పుడు పడితే ఎవడు నీకు అప్పులు ఉన్నాయని చెప్పి, సప్పులు ఉన్నాయి ఎగిరిగిరి పడితే అవ్వదు. ఎగిరిగిరి పడొద్దు. అర్థమైందా? థ్యాంక్ యూ.